ఎండిపోయిన జీవితం నా జీవితం, ఎండిపోయిన జీవితం, ఏ ఆధారం లేని జీవితం, తెగిపోయినటువంటి గాలిపటం లాంటి నా జీవితం. అటువంటి నా జీవితాన్ని అద్భుతంగా నా దేవుడు మలిచాడు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను, అమ్మ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ప్రేమకు దూరమైన నేను, అమ్మ గోరు ముద్దకు దూరమైన నేను, అమ్మ ఒడికి దూరమైన నేను. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను ఎల్లగొడితే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినే బ్రతికేవాడిని. చిన్న గృహ కూడిక ఎక్కడో జరిగితే అక్కడ భోజనాలు పెడుతున్నారని చెబితే మా ఊరోళ్ళందరూ కూర్చోబెట్టి అక్కడ తినుపోరా అని చెబితే చీమిడి ముక్కేసుకొని చింపిరి జుట్టేసుకొని అన్నం తింటుంటే అక్కడున్న సేవకుడు చూసి, ఎవరి అబ్బాయి ఇంత గలీజ్గున్నాడు, ఏంటి దీని పరిస్థితి అంటే, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి ఒక అనాథ అని చెప్పినప్పుడు, బాబు నువ్వు హాస్టల్లో జాయిన్ చేస్తా, అనాథాశ్రమం ఉంది, అనాథాశ్రమంలో నువ్వు చదువుకుంటావా అని చెబితే, అన్నా నేను చదువుకుంటా అన్నా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కలిసి, సేవకులు కలిసి నన్ను వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ COM అని ఒక అనాథ శరణాలయంలో, పాలకుర్తి రూట్లో ఉంటుంది, ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు, నా అంత అనాథ ఎవరు ఉండరు. నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చేవారు కానీ నా కోసం ఎవరో వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలు వచ్చి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తింటా ఉంటే నేను కూడా చూస్తూ ఉండిపోయేవాడిని. మా అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అమ్మ నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? మా నాన్నగారు పెట్టే టార్చర్ తట్టుకోలేక మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. 2వ సల్ఫన్ అంటారు కదా, ఆ మందు తీసుకొని తాగి చనిపోయింది. ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది కదమ్మా. ఈ విధంగా నా బ్రతుకు అనాథగా మారేది కాదు కదమ్మా. ఎందుకని సూసైడ్ చేసుకుందామమ్మా? ఎందుకని నన్ను అనాథగా వదిలేసినవమ్మా? అందరి కోసం అందరు వస్తున్నారమ్మా, నా కోసం ఎవరు రావట్లేదు కదమ్మా అని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు మా వార్డెన్ సార్ చూసి ఎదురు బొంగు కర్రలు తీసుకొని విపరీతముగా వీపు మీద కొడితే, సార్ తేజ ఏడుస్తున్నాడని చెప్తే ఆ వార్డెన్ సార్ వచ్చి విపరీతంగా వీపు మీద కొడితే ఏడుస్తూ ఏడుస్తూ మామిడి తోటలోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్న జీవితం నా జీవితం. అటువంటి జీవితం, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అలాంటి స్థితిలో నుంచి హాలిడేస్ అని ఇంటికి వెళ్ళాను. మరలా శరణాలయం. ఇంటికి వెళ్ళగానే వీడుంటే నేను ఉండను అని చెప్పి మా చిన్నమ్మ అనేది, వాడి ముఖము నాకు కనపడొద్దు. అంత చిన్న వయసులో నేను ఎక్కడికి వెళ్ళగలుగుతా? ఊరు పక్క వాళ్ళందరూ మా అమ్మ గుడంబ పెట్టేది. గుడంబ కాసి బాగా సంపాదించింది మా అమ్మ. అరే మొత్తం మీ అమ్మ సంపాదించిందేరా ఇదంతా, మొత్తం మీ అమ్మ సంపాదించిందే, ఆమె ఏం చేయలేదు అని చెప్తే నేను మా నాన్నతో అన్నా, మా అమ్మ సంపాదించిందే కదా ఇదంతా అని చెప్పేసి అంటే, నా భార్య నా మాట అంటవారని ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్లతో ఈ షర్ట్ అంతా చింపి పైంట్ అంతా చిన్నగొట్టి ఆ తాళ్లతో వీపు మీద ఏ సయ్యను ఏ విధంగా అయితే కొట్టారో అంతకంటే హీనంగా నన్ను కొడుతూ కొడుతూ కారం తీసుకొచ్చి కారం పోసి కారం గాలుతా ఉంటే వమ్మో వయ్యో అమ్మో అని ఏడుస్తూ ఉంటే మా అమ్మమ్మ అప్పుడు బ్రతికే ఉంది, స్టిల్ ఇప్పటికీ బ్రతికే ఉంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ వచ్చి
నా కొడుకుని చంపేస్తావారా దుర్మార్గుడు అని చెప్పి మా అమ్మమ్మ విడిపించడానికి వస్తే ఏలంతా విరగొట్టిండు మా అమ్మమ్మ. ఇప్పటికీ మా అమ్మమ్మ ఏలు ఇరిగే ఉంటుంది. అప్పుడు మా ఊర్లోకి అడవిలో అన్నలు వచ్చారు. మాది నక్సలైట్ ప్రాంతం. ఇల్లందు గుమ్మడి నరసయ్య అనే పేరు మీరు వినే ఉంటారు. మాది ఇల్లందు. CPIML న్యూ డెమోక్రసీ పార్టీలో అక్కడ నక్సలైట్స్ ఎక్కువ ఉంటారు. నక్సలైట్స్ మా ఊరు వచ్చి మా నాన్నగారిని కొట్టి, ఇంత చిన్న బాబుని చంపేస్తావారా అని చెప్పి మా నాన్నగారిని కొట్టి, బాబు 3 పూటల భోజనం పెడతాం మాతో వస్తావా అంటే వస్తాను సార్ అని చెప్తే వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. అడవిలో తిరుగుతూ ఉన్నాను. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవారు, బంధువులు గుర్తుకొచ్చేవారు. ఎవ్వరు తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఒకరోజు పడుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిండు, నా జీవితాన్ని పతనం చేసిండు, నా జీవితాన్ని రోడ్డు మీద పడేసిండు, దిక్కులేని వ్యక్తిగా నన్ను చేసేసాడు. ఎట్టి పరిస్థితులలో మా నాన్నగారు నా రోజు రాత్రి చంపాలని డిసైడ్ చేసుకున్నాను. డిసైడ్ చేసుకొని దళంలో ఉన్నటువంటి అన్న వాళ్ళందరూ పడుకున్నారు. AK-47 ఆ దళ కమాండర్ మదన్న దగ్గర ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో నైట్ నేను ఎత్తుకొని వెళ్ళిపోయి నైట్ చంపి మరలా వచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. అందరూ పడుకున్నారు. కాముగా లేచి ఆ వెపన్ అందుకొని ఆ ఫస్ట్ లైట్ వరకు పరిగెత్తుతా ఉన్నాను. 2-3 అన్నలు వచ్చి నన్ను గట్టిగా ఇలా పట్టుకొని అన్న దగ్గర తీసుకెళ్లారు. ఏంటి తేజ, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? పార్టీకి చెడు పేరు తీసుకురావాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నారంటే అన్నయ్యతో చెప్పిన, అన్నా మీకు దండం పెడతా అన్నా, మీ పాదాలు పట్టుకుంటాన్నా, నా జీవితాన్ని అంత నాశనం చేసిండన్న మా నాన్న. ఒక్క బుల్లెట్ అన్నా మా నాన్నని చంపేస్తానన్నా, ప్లీజ్ అన్నా, నా జీవితాన్ని నాశనం చేసిండన్నా, నన్ను రోడ్డు మీద పడేసిండన్నా, మా నాన్నని చంపేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను, లేకపోతే 2 అన్నయ్యలను పంపించండి అని చెప్పి ఏడుస్తూ ఉండే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఓదార్చి, పార్టీకి చెడు పేరు వస్తుంది నాన్న, మన పార్టీకి చాలా మంచి పేరుంది, అలా మనం చేయకూడదని చెప్పి నచ్చజెప్పి కూర్చోబెట్టి తిప్పుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా నాకు స్టిల్ ఇప్పటికీ తెలియదు. అమ్మని తలుచుకుంటూ పాటలు పాడుతూ అలా అమ్మ పాటలు రాయడం ప్రారంభించాను. ఒకరోజు దళంలో అందరూ ఆ మేకను కోసుకున్నారు, మంచిగా పార్టీ చేసుకుంటున్నారు. మా అమ్మని తలుచుకొని ఒక పాట రాస్తా ఉంటే సుసేనక్క అని ఉండేది. ఆ అక్క వచ్చి, తేజ ఏంటి హమ్ చేస్తున్నావు, పాట పాడుతున్నావు, ఏంటి పాట పాడు ఒకసారి అని చెప్పగానే నేను పాట పాడుతూ ఉన్నాను. ఆ పాట పాడుతున్నప్పుడు వచ్చి అక్క ఆ పాట పాడుతుండగానే ఏడుస్తూ ఉంది. వెంటనే దళ కమాండర్ దగ్గరికి తీసుకెళ్ళి, అన్న తేజ బాగా పాట పాడుతున్నాడన్నా, చక్కని పాట అన్నా అని చెప్పి నాతో పాడిపించడం స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన తర్వాత అందరూ ఏడవడం ప్రారంభించారు. ఆ పాట అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. నీవు
అనాథనన్నారు, ఒంటరినైనాను, అనాథనైనాను, ఒంటరినైనాను, అనాథనైనాను, ఒక్కసారి కనిపించగా అమ్మా నీ జ్ఞాపకాలే విడువలేకపోతున్నానమ్మా. చాలా మంది ఈ పాట పాడితే కూడా విమర్శించే సేవకులు చాలా మంది ఉంటారు. అప్పుడు ఈ పాట పాడేటోడు అమ్మ గురించి పాట పాడిన నేను. ఎందుకంటే వేడి వేడి అన్నం వండి పెట్టి అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మ విలువ అర్థమవుతుందా? వేడి వేడి బిర్యానీ వండి పెట్టి అమ్మ ఉన్న వాళ్ళకు విలువ అర్థమవుతుందా? అర్థమవుతుందా? నాలాంటివాడికి అర్థమవుతుంది. ఆ పాట పాడిన తర్వాత వాళ్ళందరూ ఏడ్చి 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 దళకమంటారు నా దగ్గరికి పిలిచి, నాన్న నువ్వు లోపట ఉండొద్దు, అడవిలో ఉండొద్దు, నువ్వు బయటకు వెళ్ళిపోవాలా, అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో నిన్ను జాయిన్ చేస్తాం, నువ్వు మంచి పాటలు రాయాలా, తెలంగాణ ఉద్యమంలో నువ్వు మంచిగా నీ పార్ట్ పోషించాలని చెప్పేసి అన్నప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చారు దళంలో నుంచి. ఎక్కడ మీటింగ్ జరిగినా నేను మధుప్రియ తెలుసా అందరికీ? నేను మధుప్రియ, రీసెంట్గా చనిపోయినటువంటి సాయి చందు, మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తా ఉండేవాళ్ళం. అలాంటి తరుణంలో ఒకానొక టైము నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇల్లందు హాస్పిటల్లో చచ్చిపోతాడు నేను అనగానే ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం హాస్పిటల్లో చావు బ్రతుకులో నేనున్నాను. మొత్తము రక్తం ఉంది, నీసు స్మెల్ వస్తుంది, ఈ చెయ్యి ఇరిగిపోయింది, తల ఇక్కడ గాయమైంది. అటువంటి పరిస్థితులలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అక్కడ ఒక నర్సమ్మ వచ్చి, బాబు ఇంత నీసు స్మెల్ వస్తుంది, నువ్వు బట్టలు మార్చుకోవాలి కదా, ఏంటి నీ పరిస్థితి, పక్కన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది కదా అంటే, అప్పుడు నేనన్నా, అమ్మ నాకెవరు లేరమ్మా, నేను అనాథనమ్మా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరమ్మా, నా కోసం వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరమ్మా అని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన కొడుకు బట్టలు తీసుకొచ్చి నాకు ఇచ్చి బాక్స్ అన్నం తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. నానా, ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు, నువ్వు ప్రార్థన చేసుకో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పి ఆ అమ్మ నాతో చెప్పిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు నిలువు మోకాలేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసయ్యా, అందరు నన్ను విడిచిపెట్టేశారు, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నేను చదివింది క్రిస్టియన్ అనాథ శరణాలయమైన మరలా పార్టీలో జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తూ, రాస్తోరకులు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ నేను నీకు దూరం అయిపోయినానయ్యా. అందరు నన్ను విడిచిపెట్టేశారు, అందరు నన్ను వాడుకున్నారు, యేసయ్యా అయ్యా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నాకు సహాయముగా ఉండేసయ్యా అని చెప్పి నిలువు మోకాలేసి కన్నీరు గారుస్తూ, యేసయ్యా 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 నాతో మాట్లాడేసయ్యా, అనాథనేసయ్యా, ఏ దిక్కులు లేనోండి ప్రభువా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా అని గుండెలు పొద్దులు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటే, నా ప్రియ కుమారుడా తేజ, నా ప్రియ కుమారుడా తేజ అనొక చల్లని స్వరముతో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. యేసయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభు అంటే, నువ్వు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో తల్లిదండ్రులు లేరు, భక్తులు లేరు, రక్త సంబంధికులు లేరు, అన్నదమ్ములు లేరు. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, నిన్ను నడిపిస్తానన్నా. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేవు. 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని భద్రాద్రి కొత్తగూడెం బస్ ఎక్కి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగినాను. ఆ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి
సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్ళినాను. ఒక అన్న సింగరేణి ఉద్యోగంలో గోదావరికని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటే, అన్న ఇక్కడ ఏమైనా రూమ్లు దొరుకుతాయంటే, ఏంటి బాబు నీ పరిస్థితి ఏంటిదంటే, నా సాక్ష్యం అంతా బిడ్డకు చెప్పగానే వాళ్ళంతా ఏడ్చారు. చిన్న రేకుల షెడ్డులో నేను ట్యూషన్ రన్ చేస్తున్నా నాన్న, ట్యూషన్ పిల్లలు ఉన్నారు, నువ్వు ట్యూషన్ రన్ చేసుకొని బ్రతుకు అని చెప్పి నాకు అప్పయ్యప్పి వెళ్ళారు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళు ట్యూషన్కి పిల్లల్ని పంపించట్లేదు. ఒకరోజు మూల కూర్చొని ఏడుస్తుంటే 3 పిల్లలు వచ్చారు. అన్న మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, నాన్న నాకెవరు లేరు నాన్న, నేను ఒక అనాథని, ఇలా ఆకలి అవుతుంది నాన్న, గ్యాస్ లేదు, వంట లేదు, ఏం లేదు. మీరు చాలా మంచి అదృష్టం చేసుకున్నారు నాన్న, మంచి తల్లిదండ్రులు మీకున్నారు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి నాన్న, తల్లిదండ్రుల మాట వినండి నాన్న అని చెప్పి ఆ బిడ్డలకు చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అయిపోతున్నారు. ఏంటి వీళ్ళు చెప్పిన మాట అస్సలు వినకపోయే వాళ్ళు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు నైట్లు లెగిసి తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా వినడం ప్రారంభిస్తున్నారంట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, బాబు నువ్వు చాలా చక్కగా ట్యూషన్ చెప్తున్నావు, నువ్వు ఎందుకు పిల్లలు రావట్లేదు, మేము పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి ఆ కాలనీ అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ మోటివేట్ చేసి ఒకరి తర్వాత ఒకరు 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. హల్లెలూయా, 70 మంది స్టూడెంట్స్ అయిపోయినారు. నాతో పాటు ఇంకొక 2 ట్యూషన్ టీచర్స్ని పెట్టేసేసి ట్యూషన్ రన్ చేస్తూ ఉన్నాను. రన్ చేస్తున్నటువంటి తరుణంలో నాకు ఒక చిన్న బైక్ కొనుక్కున్నాను, గ్యాస్ కొనుక్కున్నాను, సిలిండర్ కొనుక్కున్నాను, చక్కగా బ్రతుకుతా ఉన్నాను. ఒకరోజు దేవుడు నాకు భారం ఇచ్చాడు. నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి, నాలాంటి రోడ్ల మీద తిరుగుతున్న అనాథల పరిస్థితి ఏంటి, వారిని నేను పోషించాలని చెప్పి తీర్మానం తీసుకొని 3 నెలల బాబుని తీసుకొచ్చి, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. మరలా అమ్మ అనే పేరుతో అమ్మ అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఈ అమ్మ అనాథ శరణాలయము ప్రారంభించినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఎవరు సహాయం చేస్తారనేది విడిచిపెట్టేశాను, ఎవరు ఏం చేస్తారనేది విడిచిపెట్టేసేసి కేవలం దేవుడు చెప్పినటువంటి మాటని పట్టుకొని అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం పెట్టాను. ఈ అమ్మ అనాథ శరణాలయం అనేది మామూలు శరణాలయం కాదు, ఒక అనాథ గుంటెలో నుంచి పుట్టిన ఆశ్రమమే ఈ అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని 19 సంవత్సరాల వయసులో అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించాను. చిన్న రేకుల షెడ్డులో నడిపిస్తూ ట్యూషన్ చెప్పుకుంటూ మోటివేషన్ క్లాస్ రన్ చేస్తూ ఈ అనాథ పిల్లలు గలీజ్ చేస్తున్నటువంటి తరుణాన్ని బట్టి ట్యూషన్కి వచ్చే పిల్లలు అందరూ మానేశారు. కష్టాలు స్టార్ట్ అయినాయి. ఏంటేసయ్యా నువ్వు పెట్టమంటేనే పెట్టిన కదా ప్రభు అంటే, నిన్ను దీవిస్తా అన్నాడు దేవుడు. అందరు వెళ్ళిపోయినారు. మోటివేషన్ క్లాసెస్ అలా రన్ చేసుకుంటూ ఎలా చేశానో ఏం చేశానో దేవుడికే తెలిసి. ఇంకా కొంతకాలము తర్వాత చిన్న వయసులోనే దేవుడు నా భార్య బ్లెస్సీ, తన పేరు, తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు తనతో మాట్లాడాడు. తేజ నా ప్రియ కుమారుడు, తనను నేను నీ కొరకు కనియున్నాను, నువ్వు తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడినప్పుడు, తను చాలా పెద్ద స్కూల్, నేను కూడా చూశాను ఆ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఆ అమ్మాయి ఏదో సర్వీస్ చేయాలని ఏదో చేస్తుందేమో అనుకున్నాను. కానీ నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలని చెప్పి ఆ బిడ్డతో నేను చెప్పినప్పుడు 21 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో కూడా, బ్లెస్సీ నా ప్రియ కుమార్తె, మీరిద్దరు కలిసి సేవ చేయాల్సి ఉన్నదని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తనెవరో నాకు తెలియదు, నేనెవరో తనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చిన్న రేకుల షెడ్డు ఇంతే ఉంటుంది. ఆ చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతా ఉన్నాం. వర్షానికి ఆ రేకులన్నీ ఫట్టమని పగిలిపోయినాయి. ఆ సింగరేణి సంస్థ వాళ్ళు కొంత బెడ్షీట్లు ఇచ్చారు. ఆ బెడ్షీట్లు కప్పుకొని ఆ పిల్లల మీద పెట్టి వర్షం పడుతున్నా కానీ అలానే ఉండేవాళ్ళం. చాలా ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాం, చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాం. చినిగిపోయిన బట్టలు వేసుకునేది నా భార్య. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి జీవితం తన జీవితం. పోయి ఒక అనాథను పెళ్లి చేసుకుందని చెప్పి తన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి అన్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఎక్కడెక్కడో నీ ఫ్రెండ్స్ సెటిల్ అయితే పోయి ఒక మురికి కాలువ పక్కన ఉన్నటువంటి ఒక అనాథ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు అద్భు అని ముఖాన ఉంచారు. తన ముఖాన ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంతో మంది మమ్మల్ని తృణీకరించారు. మేము బైబుల్ పట్టుకొని ఇలా వెళ్తుంటే చిచ్చి వీళ్ళ బ్రతుకు అని చెప్పి మాకు వినపడేటట్టు ఎంతో మంది మమ్మల్ని అవమానించారు. కానీ ఏనాడు భయపడలేదు, ఏనాడు దిగులు చెందలేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకొని పరిగెత్తాం. ఒకనొక టైము సంగం చంద్రయ్య గారని టీపీజీకేఎస్ లీడర్, ఆయనదే ఆ రేకుల షెడ్డు. ఆయన వచ్చి ఖాళీ చేయమన్నాడు. అర్జెంట్ ఖాళీ చేయాలా, నేను రిటైర్ అయిపోయాను, అర్జెంట్గా నేను ఈ స్థలంలో ఇల్లు కట్టాలా అని చెప్పి అన్నప్పుడు 1 నెల టైం అడిగాను. 1 నెల టైం అడిగి పిల్లల పరిస్థితి ఏంటని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుచుకుంటూ సిస్టర్తో ఒకటే చెప్పాను, నేను చచ్చిపోయిన బ్రతికిన నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి అదే రేకుల షెడ్డులో ఒక మూలకి వెళ్ళిపోయి 21 రోజుల ఉపవాస ప్రార్థనని ప్రకటించాను. ఏం లేదు, అక్కడికి వెళ్ళి మోకరించడం, బాత్రూమ్కి వెళ్ళడం, రావడం, అక్కడికి వెళ్ళి మోకరించడం. కడుపులో మంట, కడుపులో నొప్పి, గిజగిజా కొట్టుకుంటుండే నా భార్య వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడవడం, నాన్న కొంచెం తిను నాన్న, కొంచెం తిను నాన్న, కొంచెం తిను నాన్న అని చెప్పి ఏడుస్తాను. నా అనాథాశ్రమంలో ఉన్నటువంటి నా బిడ్డలు, డాడీ కొంచెం తిను డాడీ, కొంచెం తిను డాడీ అంటే, లేదు నాన్న ఇది ఖాళీ చేయాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, మనకు మంచి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని చెప్పి కట్టిక ఉపవాసంలోకి వెళ్ళిపోయి నిలువు మోకాలేసి యేసయ్యా 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 నైట్ పేగులు మొత్తుకుంటుంటే నేను ఉపవాసం ఉంటుండే, శరణాలయంలో ఉన్న అనాథ పిల్లలు కూడా ఉపవాసం ఉండడం ప్రారంభించారు. 21వ రోజు వరకు కంప్లీట్ ఉపవాసం ఉన్న తర్వాత మా శరణాలయం ముందు వచ్చి ఒక కారు ఆగింది. ఆ భార్య భర్తలు వచ్చి ఎవడ్రా ఇక్కడ తేజ అని చెప్పగానే నేను భయపడ్డా. నా పిల్లలు అన్నారు, మా డాడీ ప్రేయర్లో ఉన్నాడు ఆగండి అని చెప్తే వాళ్ళు వచ్చి చూశారు. ఏం చేస్తున్నావురా ఇక్కడ అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను సార్ అని చెప్పి ఇలా చేతులు లేపి ఇలా గట్టిగా హగ్ చేసుకొని ఆ భార్య భర్తలు నన్ను పట్టుకొని ఏడవడం ప్రారంభించారు. గట్టిగా చప్పళ్ళు కూడా. ఛాలెంజ్గా చెప్తున్నా, దేవుడు ఆ ఇద్దరు బిడ్డలతో మాట్లాడాడు. ఆయన ఎవరో కాదు, సత్యసాగర్ జిఎం, సింగరేణి జిఎం సత్యసాగర్ డాడీ. అమ్మ ఎవరో కాదు, సింగరేణిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ మనుగూరులో సూపరింటెండెంట్ అమ్మ. ఆ అమ్మతో నాన్నతో ఇద్దరితో దేవుడు మాట్లాడితే ఏమని మాట్లాడాడో తెలుసా? నా కుమారుడు అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, వారి దగ్గరికి వెళ్ళి వారికి ఎకరం స్థలం కొనియండి అన్నారు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇది సజీవ సాక్ష్యం. ఇది ఆ బిడ్డలు వచ్చి చెప్తే కొత్తగూడెం అంతా తిరగడం ప్రారంభించాము. అప్పుడు డిస్టిక్ ఏర్పడ్డది. అప్పుడు ఎక్కడ చూసినా ₹1,00,00,000 అంటున్నారు ఎకరం, ఎక్కడ చూసినా 90 లక్షల కంటే పైనే అంటున్నారు. కానీ దేవుడు కరెక్ట్గా మాట్లాడాడు, ఎకరం స్థలం అని. ఎకరం కంటే పైనే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు, మెయిన్ రోడ్ పక్కన ఉండాలని చెప్పింది దేవుడు. వెతకడం ప్రారంభించాం. ఒకనొక దినం ఇద్దరము బైక్ మీద వెళ్ళి వస్తుంటే బైక్ అక్కడే ఆ స్థలం ముందే ఆగిపోయింది. ప్లగ్ తీసి తుడుస్తుంటే అయినా కానీ స్టార్ట్ అవ్వట్లేదు. ఒక గొప్ప వెలుగు, ఈ లైట్లు ఎట్లా కనపడుతున్నాయో, ఈ జనాలు ఎట్లా కనపడుతున్నారో, ఇదే సభ ఆ ప్రాంగణంలో దేవుడు మాకు చూపించాడు. ఇద్దరం మాట్లాడుకున్నాం. నిజంగా చెప్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా జీవితంలో మేము చాలా కష్టాలు పడ్డాం. చాలా మంది అనుకుంటారు, అమ్మ తేజ గారి కేంద్ర సూపర్ అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత ఉపవాసం ఉంది, ఎంత నలిగిపోయినాం, ఎన్ని నిందలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం అనేది ఎవ్వరికీ తెలియదు. దేవుని పరిచర్య కొరకు అందరిని వదులుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని
ఒకరోజు వేప చెట్టు కింద పళ్ళు దొమ్ముతా ఉంటే ఇక్కడ మొత్తం చినిగిపోయింది. ఆ పాయింట్ వేసుకుని తను ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేనన్నా, ఎందుకు చిన్న నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నావు అంటే, అప్పుడు నా భార్య నాతో అన్న మాట ఏంటో తెలుసు, లేదు నాన్న, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు, మనల్ని దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏనాడు మేము వెనక్కి వెళ్ళలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా ఏనాడు మేము వెనక్కి వెళ్ళలేదు. ఇద్దరం ఒకరినొకరు బూస్టింగ్ చేసుకొని దేవుని పరిచర్యలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు రాత్రి నా భార్య నాతో అన్నది, నానా ఇదే ల్యాండ్ దేవుడు మనకిచ్చేది. నిజమా నాన్న? ఇదేనా? ఇదే ల్యాండ్ నాన్న. 10 ల్యాండ్ల వరకు చూస్తుంటాం, అన్నీ ఓకే అయినాయి కానీ ఈ ల్యాండ్ ఓకే కాలే. కానీ చివరి క్షణంలో ఈ ల్యాండ్ ఓకే అయింది. అక్కడే గొప్ప గొప్ప సభలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరిగిస్తున్నాడు దేవుడు. వాళ్ళు వచ్చి, ఎప్పుడు మేము అంత డబ్బులు చూడలే. అప్పుడు ఆ డబ్బులు క్యాన్సిల్ అయినాయి కదా, 100 రూపాయల నోట్లే ఉన్నాయి. అప్పుడు ఐడియా ఉందా మీకు? అప్పుడు ఆ 100 రూపాయల నోట్లు ఇంత కట్ట డబ్బులు మేము ఎప్పుడు మా జీవితంలో చూడలే. వాళ్ళ భార్య భర్తలు వచ్చి లెక్క పెట్టి వాళ్ళకి ఇస్తుంటే సర్పంచ్ షాక్ అయిపోతున్నాడు, ఎంపీటీసీలు షాక్ అయిపోతున్నారు, ఆ ల్యాండ్ ఓనర్ షాక్ అయిపోతున్నారు. ల్యాండ్ కొన్న తర్వాత వాళ్ళు మోకరించి ఏడుస్తున్నారు, ప్రభువా నువ్వు చెప్పినటువంటి మాటను మేము నిలబెట్టుకున్నాం ప్రభువా, నువ్వు చెప్పినటువంటి మాటను మేము నిలబెట్టుకున్నాం ప్రభువా, ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నన్ను కన్నోళ్ళే నన్ను వదిలేశాయి. కానీ సాగర్ డాడీ రీసెంట్గా ప్రభు నందు నిద్రించి, రే బిడ్డ నేను ఉపవాసంలో ఉంటే అది ఎనర్జీ డ్రింక్స్ అని అదని ఆరాటపడతా ఉంటాడు పాపం. రీసెంట్గానే ప్రభు నందు నిద్రించాడు. అంత మంచి ఆత్మ తండ్రిని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా పరలోకములో నిత్యము సురక్షితముగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వారు నాపై ఉంచినటువంటి నమ్మకం, వారు నాపై ఉంచినటువంటి నమ్మకం తుది శ్వాస వరకు ఈ శరీరం అంతా కొవ్వొత్తిలాగా యేసయ్య సేవ కొరకే అంకితము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ల్యాండ్ ఓకే అయిపోయింది. చిన్న ప్రేయర్ టవర్ కట్టుకున్నాం. ఫస్ట్ ఆ తాటాకులతో కట్టుకున్నాం. దాంట్లోకి వెళ్ళి మోకరించడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం. దేవుడు నాతో చెప్పాడు, 80x40 నువ్వు బిల్డింగ్ కట్టు అని చెప్పి దేవుడు అంటే, సాగర్ డాడీతో చెప్పిన, డాడీ ఇట్లా దేవుడు కట్టమన్నాడంటే, నీకు పిచ్చి పట్టిందారా, ల్యాండ్ కొనడానికే చాలా కష్టాలు పడ్డావు. లేదు లేదు డాడీ అని చెప్పేసి అంటే జేసీపీని పిలిపించి ప్లానింగ్ నాకే దేవుడు ఇచ్చాడు. ప్లానింగ్ గీసుకొని జేసీపీని పిలిపించి పునాదులు తవ్విన తర్వాత నా పని ఒక్కటే, ఉదయం 5 గంటలకి బూడిదిగడ్డ బస్తీ నుంచి అక్కడ ఆ ప్రాంగణం దగ్గరికి వెళ్ళి పిల్లర్స్ దగ్గర నిలువు మోకాలేసి, యేసయ్యా ఈ పిల్లర్కి కావాల్సిన డబ్బులు మీరే సమకూర్చండి, ఈ పిల్లర్ దగ్గర కొద్దిసేపు, ఆ పిల్లర్ దగ్గర కొద్దిసేపు నిలువు మోకాలేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడిని. మా క్యాంపస్ మీద నుంచి ఒక కారు వెళ్ళిపోతుంటే అంతవరకు వెళ్ళి రిటర్న్ వచ్చాడు ఒక ఆయన. వచ్చి ఏ బాబు అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా కదా, భయపడ్డా. అంత పొద్దున్న ఎవరని, ఏం చేస్తున్నావా ఇక్కడ అంటే, ప్రేయర్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇట్లా బిల్డింగ్ కడుతున్నాం సార్ అంటే, ఏమోనయ్యా అక్కడి వరకు వెళ్ళిపోయినాను, దేవుడు మరలా పిలిచాడు నీకు సహాయం చేయమన్నాడు అని చెప్పి అప్పటికప్పుడు 5 లక్షల రూపాయల చెక్కు అప్పటికప్పుడు ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఎలా కట్టబడ్డదో ఏందో నాకు తెలియదు. అది స్లాబ్ వేయాలా, లారీ లోడ్ సిమెంట్ కావాలా. నాకున్న ఆయుధం ఏంటి? అన్నదమ్ములు ఉన్నారా, బంధుమిత్రులు ఉన్నారా? ఎవరు లేరు. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయాయా, లారీ లోడ్ సిమెంట్ కావాలయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు లారీ లోడ్ సిమెంట్ వచ్చిందంట. అప్పుడు ఈ అబ్బాయి ఎవరో అప్పుడు నాకు తెలియదు.
ఈ అబ్బాయి సుతారి మేస్త్రి. ఈ అబ్బాయి చాలా జాగ్రత్తగా వినాల. ఈ అబ్బాయి సుతారి మేస్త్రి. ఇప్పుడు మా ఉన్న ఆఫీస్ రూమ్ దగ్గర ప్లాస్టింగ్ చేస్తా ఉన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి అడిగాడు వాళ్ళని. ఏమని అడిగాడు? సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? వాళ్ళు గుంటూరు నుంచి వచ్చిందన్నారు. ఎవరు పంపించారు? తెలియదన్నారు. చప్పట్లు కొట్టాలా? పాస్టర్ అమ్మ తేజ లాంగ్వేజ్ లో ఒకటే చెప్తారు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. బిర్యానీ తిన్నారా మీరు? ఎప్పుడైనా తిన్నారా? బాస్మతి రైస్ తిన్నారా? ఎప్పుడు తిననోళ్ళు గోండు జాతి వాళ్ళు ఉంటారు మా ఊరు సైడ్, అడవులలో బ్రతుకుతారు. బాస్మతితో బిర్యానీ వండుకొని పోతే ఇవి పురుగులని పడేస్తారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. బత్తాయి పండిస్తాం, ఆ బత్తాయి పండు తోలు తీయకుండా ఇట్లనే నములుతారు, అని పడేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. నేను చెప్పే మాటలు కూడా కొంతమంది నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి. టేస్ట్ చేసిన వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అరే లోపలికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, నాకు డాడీ లారీ లోడ్ వచ్చింది డాడీ అంటే నేనే నమ్మలే. ఆమేన్. వెళ్ళి ఆ లారీ లోడ్ ముందు మోకరించి సాగిలపడ, యేసయ్యా ఆ లారీ లోడ్ పంపించినందుకు వందనాలు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసినాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులు చేసినను, నీవు నన్ను ఎన్నో ఇబ్బందులకు చేసినను, నీవు నన్ను మరువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాతో ఉన్న వారందరూ, చెల్లెమ్మా, తమ్ముడా, ప్రియ దేవుని జనాంగమా, మీతో ఉన్న వారందరూ మిమ్ములను విడిచి వెళ్ళిపోయిన నా యేసయ్యా మిమ్ములను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. అందుకే ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత హీనమైనటువంటి నా జీవితం తెలుసా? అలాంటి జీవితం. బిల్డింగ్ కట్టడం అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, మరొక బిల్డింగ్ గురించి దేవుడు మాట్లాడాడు. ఎన్ని రోజుల్లో కట్టిండ్రా దేవుడు? 60 రోజులలో అంతకంటే పెద్ద బిల్డింగ్ నా దేవుడు కట్టాడు. కోటాల గట్టిగా చప్పట్లో
మందిరం అద్భుతమైనటువంటి, నా మందిరం మామూలుగా ఉండదు. టైల్స్, మంచిగా స్టేజ్, మొత్తం లైటింగ్, హైట్ దాదాపుగా 7 అడుగుల హైట్, మెట్లెక్కి రావాలా మెయిన్ రోడ్లో. ఆమేన్. ఆ మందిరం అంతా కట్టింది వాడు ఒక్కడే. కొట్టండి గట్టిగా చెప్పండి. అక్కడే సంఘం అంతా కూడా కూలీలుగా చేశారు. సంఘమే సింగిల్ హ్యాండ్తో ట్రాక్టర్లు పెట్టేసేసి ఇసుక దోలుకొని రావడం, బ్రిక్స్ దోలుకొని రావడం, వాళ్ళే కూలీలు, వాళ్ళే ఒక్కడే మేస్త్రి. అద్భుతమైనటువంటి మందిరాన్ని నా దేవుడు కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. మాకున్న ఆయుధం ఒక్కటే. ఏ స్పాన్సరర్స్ నాకు లేరు, ఉన్న స్పాన్సర్ ఒక్కరే. ప్రేయర్ టవర్ లోకి వెళ్ళి రాసుకుంటా నేను. జనవరి నెలలో ప్రేయర్ టవర్ లోకి వెళ్ళిపోతా. సంవత్సరం అంతా నాకు ఇవి కావాలయ్యా, నా మందిరానికి ఇవి కావాలా. ప్రేయర్ టవర్ లోకి వెళ్తా, ప్రేయర్ టవర్ లో నుంచి బయటికి రాగానే అన్ని రాసుకొని పోతా. టైల్స్ ఇన్ని కావాలా, ఆమేన్, లైట్స్ ఇన్ని కావాలా, సీలింగ్, డోరు ఇవి టేకు డోర్లు కావాలి, ఇంత మంచి ఇవన్నీ ప్లానింగ్ అంతా ఇచ్చిపోతా. ప్రేయర్ టవర్ లో నుంచి బయటికి రాగానే రిబ్బన్ కట్ చేసుడే. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనాథగా బ్రతికాను. ఈరోజు అనేక మంది అనాథ పిల్లలకు మమ్మీ డాడీగా పిలువబడుతున్నాం. గట్టిగా చెప్పండి. అనేక మంది అనాథ వృద్ధులకు డాడీ మమ్మీగా పిలువబడుతున్నాం. గట్టిగా చెప్పండి. ఈరోజు ఆకలికి అలమటించినటువంటి నేను, అనాథగా బ్రతికినటువంటి నేను, నా డైనింగ్ టేబుల్ మీద నా సంఘ బిడ్డలు తీసుకొస్తారు. ప్రేమ. ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా మర్దలు చికెన్, మా బామ్మర్ది చికెన్తో వేసుకున్నాడు. నాకు మాత్రం సాంబార్తో పెడితే నా చూపులన్నీ కూడా ఆ చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. ఎందుకంటే నా బ్రతికేంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఈరోజు నా డైనింగ్ టేబుల్ మీద మటన్ కర్రీ కానీ, ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, ఈరోజు ఏది కావాలంటే అది నా టేబుల్ మీద ఉంది. ఎలాంటి జీవితాన్ని నా యేసయ్య అద్భుతంగా మార్చేసి, నా బ్రతుకునే మార్చేసిండు నా యేసయ్య. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే తల్లి, తండ్రి వై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే తల్లి, తండ్రి నాకు ప్రేమను తీర్చావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రి నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా, నా యేసయ్యా, నా సర్వమా, నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ఆయన సేవ చేసే గొప్ప కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. మా చిన్నమ్మ ఏమనేదంటే, వాడు ఫేస్ కనపడితే నేను ఇంట్లో ఉండను, సూట్ కేసు చదువుకునేది. నేను అనాథాశ్రమం నుంచి ఎప్పుడైనా వచ్చాను దసరా హాలిడేస్ కదా, వాడు ఫేస్ కనపడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పి సూట్ కేసు చదువుకునేది. వాడి దరిద్రమైన ఫేస్ వాడిది, వాడి ఫేస్ నాకు కనపడద్దు.
అని చెప్పేదే. కానీ నా యేసయ్య అదే ఫేస్ని టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్లలో, సభలలో కొన్ని లక్షల మందికి ఈ ఫేస్ని నా దేవుడు చూపిస్తున్నాడు. నా యేసుకే మహిమ కలుగునుగాక, నా యేసుకే ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, అభాగ్యునైన నా బ్రతుకుని మార్చిన దేవుడు. తమ్ముడు, లైఫ్లో సెటిల్మెంట్ లేక బాధపడుతున్నావా? నీ కుమార్తె వివాహం కావట్లేదని బాధపడుతున్నావా? నీ అప్పులు తీరట్లేదని బాధపడుతున్నావా? నీ అప్పులు తీరడం లేదని బాధపడుతున్నావా? ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చడానికి ఈ సభలో గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఏ వేదనతో మీరు వచ్చారు, ఏ దుఃఖంతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఈ రోజు మీకు శుభవార్త ఏంటిదంటే, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవ్వరు చేరదీయలేదు నన్ను, ఎవ్వరు చేరదీయలేదు. ఈరోజు ఏ స్థితికి వెళ్ళిపోయినాడంటే, ఏ స్థితికి వెళ్ళిపోయినామంటే, ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా ప్లీజ్. ఎవరింటికి వెళ్ళి నా గెంటేసినటువంటి మమ్ములను ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా, ఒక్కసారి మా చర్చికి డేట్ ఇవ్వచ్చు కదా, ఒక్కసారి మా ప్రాంతానికి రావచ్చు కదా. ఆమేన్. ఎవరెవరైతే నా మమ్మల్ని చీ అన్నారో, ఆమేన్, ఎవరెవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారో, మా డేట్ల కోసం మా బంధువుల దగ్గరికి పాస్టర్లు వెళ్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు నా జీవితం ఎందుకు పనికిరాని జీవితం, ఎందుకు పనికిరాని నా జీవితం, కప్పుకోవడానికి బెడ్షీట్ ఉండకపోయేది, బట్టలు ఉండకపోయేది, అంత దీన స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి ఎందుకు తీసుకొచ్చాడంటే, నాకు విలువ లేదు, విలువ లేని జీవితానికి విలువ తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అంటే ఆయననే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని చీప్గా చూస్తున్నారు. తమ్ముడు, ఈరోజు నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను చీప్గా చూస్తున్నారేమో, రాసి పెట్టుకో, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు.